హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి మహేష్ బాబు గారికి ఎంతో ఇష్టమైన గుడ్ల కూర. ఈ గుడ్ల కూరను ఎలా చేయాలో చూసేద్దాం. మరి రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాము. నేను ఇక్కడ 8 గుడ్ల దాకా తీసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఉడికిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఈ గుడ్లను కోల్డ్ వాటర్లో వేసుకుంటే పెంకు అనేది త్వరగా వస్తుంది. ఇలా గుడ్డి పెంకు త్వరగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూస్తున్నారుగా, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా త్వరగా వచ్చేస్తుంది. ఇలా మిగిలిన గుడ్లన్నీ పెంకు తీసి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు పొట్టు తీసి సగానికి కట్ చేసి రోట్లో వేసి దంచుకోవాలి. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు కచ్చామెచ్చగా నలిగినాయండి. ఈ విధంగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మట్టి పాత్ర పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని అలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు పులుసు, గుడ్లు కూరైనా ఈ విధంగా చేసి చూడండి. ఎంతో ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళంతా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని చిటికెడు పసుపు, 4-5 పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముందే నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం ముద్ద ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ముందుగా వలిసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అంతా గుడ్లకు పచ్చేలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని, ఫస్ట్లో వేసాం కదండి ఉల్లిపాయలకి ఉప్పు, ఇప్పుడు కొంచెం తగ్గింది నాకు. నేను సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఈ మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుడ్లు ఫ్రై రెడీ. ఇది బగారా రైస్లోకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.